చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ కేటీఆర్ కి మొన్నటి వరకు ఆయన లొట్టపీస్ కేసు అని చెప్పినా, లేకపోతే రాజకీయ కక్షపూరితంగా పెట్టిన కేసు అని చెప్పినా, ఇప్పుడైతే ఇటు గవర్నర్ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన విచారణకు హాజరవ్వాలి, ఖచ్చితంగా ఆయనపై అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక అసలు మీరేమంటారు ఈ కేసుకు సంబంధించి? అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వచ్చే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఫార్ములా ఈ కార్ రేసులో 4 సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు కదా. మళ్ళీ ఇప్పుడు ప్రాసిక్యూషన్కి లేకపోతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలన్న డౌట్ చాలామందిలో వస్తుంది. ఆల్రెడీ విచారణకు అటెండ్ అయిన కేసులో మళ్ళీ కొత్తగా గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసే ప్రయత్నంలో ఇక్కడ కేటీఆర్ సాధారణ వ్యక్తి కాదు, మాజీ ప్రజాప్రతినిధి కూడా కాదు, ప్రజెంటు సిరిసిల్ల ఎమ్మెల్యే, రన్నింగ్ అసెంబ్లీలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా, అంటే అభియోగాలు నమోదు చేయాలన్నా అది దానికి గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉంది. అది రాజ్యాంగంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఏసీబీ దీన్ని ఫాలో అవుతోంది. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్లోని సెక్షన్ 174 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 197 నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు కావచ్చు, విధి నిర్వహణలో వారు చేసిన పనులకు సంబంధించి దర్యాప్తు లేదా ప్రాసిక్యూషన్ అంటే అభియోగాల నమోదు ప్రారంభించాలి అంటే సంబంధిత అధికారి అంటే కాంపిటెంట్ అథారిటీ నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవటం అనేది తప్పనిసరి. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ అంటే గవర్నర్ వస్తారు. ఈయన ప్రజాప్రతినిధి, రన్నింగ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా గవర్నర్ నుంచి, ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ కాబట్టి ఆయన నుంచి అనుమతి తీసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రొసీజర్ని ఇందాక నేను చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని సెక్షన్ 174ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యింది. దానికోసమే తెలంగాణ గవర్నర్కి ఒక లేఖ రాశారు. ఇవాళ గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. సో ఇప్పుడు గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చింది కాబట్టి తదుపరి జరిగే పరిణామాలు ఏంటంటే, ఇంతకుముందు విచారణకు పిలవటం వేరు, అందులో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడం దగ్గర నుంచి, ఒప్పందాలు చేసుకోవడం దగ్గర నుంచి, దాని నిర్వహణ దగ్గర నుంచి, దాన్ని రద్దు చేయడం దగ్గర నుంచి మొత్తం అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసిన వ్యక్తిగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ని ఆ రోజు ఏసీబీ కొంత ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు, ఇందులో మీ పాత్ర ఉందా లేదా, స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది 4 సార్లు విచారణకు పిలిపించుండవచ్చు. అది కామన్ ప్రొసీజర్. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే అభియోగాలు నమోదు చేయాలి అంటే దర్యాప్తులో ఇతను అవినీతికి పాల్పడ్డాడు, ఇతను నిందితుడు, ఇతని వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడింది, లేకపోతే రాష్ట్ర ఖజానా నుంచి ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది అభియోగాల నమోదు పక్కాగా చేయాలి అంటే దానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈ విధంగా గవర్నర్ నుంచి ఈ అనుమతి తీసుకున్నారు. సో నెక్స్ట్ ప్రొసీజర్లో మరోసారి ఆయన ప్రశ్నించొస్తారు. అది 1 సారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, మరోసారి ఆయన విచారిస్తారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత కోర్టు అనుమతి ఏం తీసుకుంటుంది, కోర్టులో విచారణ ఏం సాగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎంటైర్ 54 కోట్ల 88 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అనేది ఇప్పటికే ఏసీబీ తేల్చింది. సో ఈ కేసులో ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా సంతకం పెట్టింది కేటీఆర్ కాబట్టి, సో ఈయన మూలానే ఈ నష్టం జరిగింది, ఈ దోపిడీ జరిగింది, లేకపోతే ఈ అవినీతి జరిగింది అని ఏసీబీ ప్రూవ్ చేయాలనుకుంటుంది. ప్రూవ్ చేసే క్రమంలో కోర్టులో బలమైన సాక్ష్యాధారాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా కూడా సో ఈ విధంగా ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇకపైన అవసరమైతే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, ఇట్లా రకరకాల పరిణామాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏసీబీ నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్నదాన్ని మనం ఒకసారి చూస్తే, కేసీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ ముందు టోటల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది కేటీఆర్కి మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవటం. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, అవసరమైతే 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కావచ్చు, నెక్స్ట్ పిలవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు 4 సార్లు అటెండ్ అయింది వేరు, ఇప్పుడు నిందితుడిగా అటెండ్ అవ్వటం అనేది వేరు. అంటే గవర్నర్ అనుమతి తర్వాత ప్రజాప్రతినిధిగా ఆయన అటెండ్ అవ్వట్లేదు, ఈ కేసులో నిందితుడిగా అటెండ్ అవుతున్నారు. అదే కేటీఆర్ కనుక ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉంటే, మాజీ ప్రజాప్రతినిధి అయి ఉంటే, మాజీ మంత్రి అయి ఉంటే గవర్నర్ అనుమతి అవసరం లేదు. రన్నింగ్ అసెంబ్లీలో ఆయన సభ్యుడు కావటం వల్ల గవర్నర్ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి ఇక్కడ అనుమతి తీసుకున్నారు. ఇక రెండోది కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారించడం. కేటీఆర్ విషయంలో ఎలా వెళ్ళాలన్న దాని మీద అరెస్ట్ చేయాలా
లేకపోతే విచారణకు పిలిపించాలా అన్న దాని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పటికే 4 సార్లు కోచింగ్ చేశారు, మరోసారి విచారణకు పిలుస్తారా, లేకపోతే అరెస్ట్ చేసి కూడా కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారించవచ్చు. సో ఏదైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్కి అతిపెద్ద షాక్. ఒకసారి ఈయన ఏసీబీ విచారణకు అటెండ్ అయిన సందర్భంలో మీడియా ప్రతినిధులు అటెండ్ అయితే దీన్ని ఒక లొట్ట పీస్ కేసు అంటూ ఆయన కామెంట్ చేశారు. దాని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఒక ఏసీబీ కంప్లైంట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేసి ఆ కేసులో అక్యూజ్డ్గా ఆయన్ని విచారణకు పిలిపించిన సందర్భంలో ఆయన దాని గురించి కేసు గురించి చెప్పాల్సింది పోయి దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నట్టుగా, చాలా లొట్ట పీస్ కేసు అంటూ దాన్ని అన్నేం చేయగలుగుతారు అన్నట్టుగా ఒక ధీమాని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆటోమేటిక్గానే కొంత ఆందోళన కనిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది బీఆర్ఎస్లో ఇప్పటికే వరుస ఓటములు. సో ఉప ఎన్నికల్లో ఓటమి, పర్టికులర్గా మన జూబ్లీస్ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత సొంత చెల్లెలు కవితతో విభేదాలు, ఆమె పార్టీ నుంచి బహిష్కరించడం, బయటికి వెళ్ళిపోయి సొంత అన్న మీద వీళ్ళ మీద విమర్శలు, తీవ్రమైన విమర్శలు చేయడం, రాష్ట్రమంతా ఆమె పర్యటిస్తూ బీఆర్ఎస్ నేతల్ని ఎండగట్టడం, ఏకంగా జూబ్లీస్ ఎన్నికల్లోనే ఓటమి తర్వాత కర్మ రిటర్న్స్ అంటూ ట్వీట్ చేయటం. సో ఇవన్నీ పరిణామాలు. అంటే ఒక ఇంట్లోంచి చెల్లెలు బయటికి వెళ్ళిపోవటం కావచ్చు, లేకపోతే పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవడం కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కావచ్చు, ఎన్నికల్లో వరుస ఓటములు కావచ్చు. ఈ మధ్యకాలంలో అసలు కేసీఆర్ ఎక్కడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం, ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయకపోగా కనీసం ఒక వీడియో లాంటిది రిలీజ్ చేయకపోవడం, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేదన్నట్టుగానే ఆయన వ్యవహరించడం, మొత్తం పార్టీ మొత్తాన్ని కేటీఆర్ భుజాల మీద వేసుకుని నడిపిస్తూ ఉండటం, ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా మరికొంత సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ ఒక ఉలికిపాటు, ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అన్న ప్రచారం విపరీతంగా సాగుతోంది. ఆ టెన్షన్ అనేది వాళ్ళల్లో విపరీతంగా మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ పార్టీలో జరిగేది, ముందు పార్టీ కార్యకర్తలందరిలో కూడా డేలా పడిపోయే అవకాశం ఉంటుంది. కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే పార్టీని నడిపేది ఎవరు? పార్టీ కంప్లీట్ మళ్ళీ హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పార్టీ మీద కేటీఆర్కు పట్టుకోలిపోయే అవకాశం ఉంటుంది. వరుస వైఫల్యాల తర్వాత పార్టీని నడపడంలో ఫెయిల్ అవుతున్నారన్న అపవాదు కూడా ఇప్పటికే కేటీఆర్ మీద ఉంది. సో హరీష్ రావు అయితేనే పార్టీని నడపగలిగే కెపాసిటీ ఉందన్న ప్రచారం పార్టీలోనే ఇంటర్నల్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ పరిణామాల్లో ఒక అవినీతి కేసులో, అంటే ఏదో సామెత ఉంటుంది, ఇంత బతుకు బతికి ఇంటి వెనక తెచ్చినట్టుగా, 10 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఒక పార్టీలో నంబర్ 2గా, అంటే కేసీఆర్ తర్వాత ఆయన కొడుగ్గా పార్టీలో నంబర్ 2గా వ్యవహరించి మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ చివరికి ఫార్ములా ఈ కార్ రేసులో కేవలం 54,88 రూపాయలకి అవినీతి కేసులో ఈ విధమైన ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి రావటం అనేది బహుశా వాళ్ళు కూడా ఊహించుండరు. ఇది కోలుకోలేని దెబ్బ కిందే మనం భావించాల్సి ఉంటుంది. అశోక్, మేజర్గా ఇందాక మీరు చెప్పిన డౌట్స్తో పాటు ఇక్కడ మేజర్గా ఇంకొక డౌట్ కూడా కనిపిస్తోంది. ఇవాళ ఇటు గవర్నర్ ఏదైతే ఉన్నారో ఆయన ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రేపు ఇటు కేటీఆర్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనేది మేజర్గా ఇటు తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్, అదే ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించి అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించడమా, లేకపోతే నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిపించడమా? అది ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లైనా అరెస్టు చేయకుండా ఉంటే ఎన్నిసార్లైనా విచారణకి పిలవచ్చు. ఆ విచారణలో ఆయన నుంచి కీలకమైన సమాచారం రాబట్టవచ్చు. ఇప్పటికే అరవింద్ కుమార్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో, వాళ్ళని విచారించిన సందర్భంలో ఈ కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలను ఏసీబీ ఇప్పటికే రాబట్టింది. అవినీతి జరిగింది అనేది పక్కా. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం జరిగింది అనేది, నష్టాన్ని భరించాల్సిన ఒక్కసారి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ కామన్గా అందరికి వస్తున్న డౌట్ ఏంటంటే, గవర్నర్ అనుమతి తీసుకున్నారు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా, విచారణకు మాత్రమే పిలిపిస్తారా అనేది రకరకాల డౌట్స్ ఉన్నాయి. అంటే మీ లీగల్గా ఎలా చూస్తారు దీన్ని? ఇందులో అంటే రెండు పద్ధతులు. ఒకటి ఏంటంటే వారు ముందే సహకరించకపోవచ్చు, ఇన్వెస్టిగేషన్ డిసిషన్ తీసుకుంటే ముందే అరెస్ట్ చేసి కోర్టు ద్వారా మళ్ళీ పర్మిషన్ తీసుకోవచ్చు, పిటిషన్ కస్టడీ పిటిషన్ ఒకటి. లేదు నోటీసులు ఇచ్చి వారిని మళ్ళీ పిలిపించి వారు సహకరిస్తారా లేదా ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి పరిశీలించి వారు సహకరించినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఏది డిసిషన్ తీసుకుంటారు అనేది అక్కడ ఉన్న
అధికారులు వాళ్ళు మరి నేను ఏ మేరకు సహకరిస్తున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే సహకరించకపోవటం అంటే ఏముండదు కదా. ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు 4 సార్లు విచారణకు అటెండ్ అయ్యారు. ఏ విచారణ కూడా ఆయన ఎగ్గొట్టలేదు. వాళ్ళు అడిగినట్టు కోఆపరేట్ చేశారు. అంటే అట్లుండదు. ఇప్పుడు సహకారం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు రావడము నీది ఒక డిఫెన్స్ కింద తీసుకొని నేను కొన్ని ఉంటాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎట్లా సంతకం చేసినావు, విత్ వాట్ ఈస్ ద మోటివ్, అంటే ఈ పైసలు మీరు ఎట్లా చెల్లింపులు చేసేది, ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఎవరు కూడా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చెప్పారు కదా. అటువంటిప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఇట్లా చెప్పే అవకాశం లేదు. రెండోది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కానీ కొంచెం స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని అంటే రిమైండ్ తీసుకొని వాళ్ళను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీరు గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి కొంతమంది విట్నెస్ సహకరించకపోవచ్చు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతాయి అనేది ఇంకా ఒక్కటి మీద ఆధారపడి ఉండదు కదా. చాలా ఎవిడెన్స్ అవసరం ఉంటుంది. లింక్ డాక్యుమెంట్, లింక్ ఎవిడెన్స్ ఉంటుంది. అవన్నీ కలెక్ట్ చేసేటప్పుడు వీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అనుకుంటే మన కేసుకు ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసుకి ఉన్న ఇబ్బందికరమని వాళ్ళు ఫీల్ అయితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చేస్తారు. అంటే మ్యాక్సిమం అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతే కదా. జనరల్గా ఇప్పుడు పర్మిషన్ కోసం వెయిట్ చేశారు ఇన్ని రోజులు. గవర్నర్ దగ్గర సరే చాలా రోజులు పెండింగ్లో ఉండే. ఏదైనప్పటికీ కూడా లాస్ట్ గవర్నర్ కూడా సాటిస్ఫై అంటే బేసింగ్ ఆన్ సమ్ ఎవిడెన్స్ ఏముంటుందో వాళ్ళు ఏమేమి తీసుకొని కన్సిడర్ చేసుకొని ఇచ్చారు కదా పర్మిషన్. కాబట్టి కేసు బలంగానే ఉంటుంది. అంటే ఇంతకుముందు ఇట్లా గవర్నర్ అనుమతి తీసుకుని ఎవరైనా ఎమ్మెల్యేలని మంత్రులు హోదాలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. పబ్లిక్ సర్వెంట్కు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఈయన ఎంప్లాయీ యాజ్ ఎ మినిస్టర్గా ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ వర్క్ పబ్లిక్ సర్వెంట్ లెక్క. కాబట్టి ఏసీబీ కేసు చేసినప్పుడు ఏంటంటే కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అందులో వాళ్ళ అంటే ఉన్న పై అధికారి జనరల్గా ఎంప్లాయీ అయితేనేమో వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అట్లనే ఇది కూడా మన ఈ పబ్లిక్ సర్వెంట్ మినిస్టర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు ప్రాసిక్యూషన్ అట్లా. అంటే ఇక్కడ కామన్ ఒక చిన్న లింక్ సార్, సంబంధం లేనిది. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఒక స్కామ్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి పెద్దగా తీసుకోలేదు కదా. కానీ దాని మీదనే కదా వారికి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసిందంటే అదే కదా. ఆర్గ్యుమెంట్ అంటే దాని ఆర్గ్యుమెంట్ జరిగింది. మెయిన్ వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళు వితౌట్ అబ్టైనింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నర్ ఫర్ ప్రాసిక్యూషన్ అనుమతి లేదు కాబట్టి అనే దాని మీదనే వాళ్ళ కేసు ఈ రోజు ఆయనకు బెయిల్ రావడం కానీ వీక్ కావడం కానీ జరిగింది కదా. ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అంటే 2 రకాలు ఉన్నాయి కేసులలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొన్ని కేసులలో ఈవెన్ అవసరం కూడా లేకపోవచ్చు, కానీ దాన్ని పర్టికులర్లీ ఆ పరిస్థితులను బట్టి ఆ కేసు యొక్క దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మ్యాక్సిమం కేటీఆర్ అరెస్ట్ వైపే ఏసీబీ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 సార్లు ఏసీబీ విచారణకు పిలిపించింది. ఆ విచారణలో కూడా పెద్దగా సమాచారం ఇవ్వలేదు, నాకేం సంబంధం లేదని, లేకపోతే నేనేమి చేయలేదని, అవినీతి ఎక్కడ జరగలేదంటూ ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆ కేసుని చాలా లైట్ తీసుకున్నారు, లొట్టపీస్ కేసు అన్నారు తప్ప విచారణలో ఏసీబీకి పెద్దగా సహకరించినట్టుగా లేదు. కాబట్టి ఈయన విచారణకు సహకరించట్లేదు. రెండోది, మంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్న స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా పనిచేస్తున్నారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం విచారణ చేస్తున్న అధికారుల పైన కూడా కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈయన్ని బయటే ఉంచితే అలాగే సాక్షులను బెదిరిస్తారు, ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే కేసులో ముందుకెళ్ళగలుగుతాం, కేసులో అసలు విషయాలు బయటకు రాగట్టగలుగుతాం, కేసులో జరిగిన అవినీతిని బయట పెట్టగలుగుతామని ఏసీబీ అరెస్ట్కే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటివరకు లీగల్ ఒపీనియన్ మనకి చాలా స్పష్టంగా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కూడా అప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ విధంగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోకపోవటం వల్లే అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారనే కారణంతో ఆ కాస్తోనే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలిగారు. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే ఈక్వేషన్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో ఇక్కడ చంద్రబాబు కేసు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ కేసు కావచ్చు. సో అక్కడ చంద్రబాబు కేసులో జరిగిన తప్పుల్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ కేసు విషయంలో చేసే ప్రయత్నం చేయలేదు. అందుకనే పక్కా ప్రొసీజర్, ఇందాక నేను చెప్పినట్టుగా అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 174 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 197 నిబంధనల ప్రకారం ఇప్పుడు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీగా
గవర్నర్ ఆయన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధులందరికీ కూడా కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. సో ఏదైనా జరగచ్చు. సో రేపు ఎల్లుండిలోపు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సంచలనమైన ఇష్యూసే రైజ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అశోక్, ఒకసారి మనం గతంలో ఒకసారి చూసుకుంటే అప్పుడు కూడా సేమ్ ఇలానే థర్స్డే రోజునే ఈ మొత్తం మ్యాటర్ కూడా రావటం, ఆ తర్వాత ఆయన ఇటు కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం మనం చూసాము, ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ. బట్ ఆయనకు అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చింది కోర్టు. ఈసారి కూడా కేటీఆర్ సేమ్ అదే ఫార్మాట్లో వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి, అండ్ కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి. అంటే ఇది ఈ కేసులో పర్టికులర్ గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత నన్ను విచారణకు పిలవద్దని లేకపోతే నన్ను అరెస్ట్ చేయవద్దని కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. సో ఇందాక లీగల్ ఒపీనియన్ కూడా మనం ఒకసారి తీసుకోవచ్చు. సో టెక్నికల్గా గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటున్నారు. అంటే విచారణకి సహజంగా నిందితులు కోర్టుకు వెళ్ళేది ఎందుకు అంటే ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ ఇమ్మని, అరెస్ట్ చేస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ నేను విచారణకు అటెండ్ అయి ఉన్నాను కాబట్టి కొత్తగా మళ్ళీ విచారణకు వెళ్ళడానికి వీల్లేదనో, ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వద్దు అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇలా కేటీఆర్ వెళ్ళటానికి ఈసారి అవకాశం లేదు అని. ఎందుకంటే గవర్నర్ నుంచి, కాంపిటెంట్ అథారిటీ నుంచి తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు ముందస్తుగానే గవర్నర్కి సమాచారం ఇచ్చి గవర్నర్ నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కాబట్టి వన్స్ గవర్నర్ అనేది సుపీరియర్, రాజ్యాంగంలో రాష్ట్రానికి గవర్నర్, దేశానికి రాష్ట్రపతి సుపీరియర్. సో సుపీరియర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశాలు ఉండకపోవచ్చు. బహుశా ఈ కేసులో కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా లేనట్టుగానే చెప్తున్నారు. అందువల్ల కేటీఆర్ కోర్టుకు వెళ్ళే అవకాశాలు లేనట్టుగానే మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. రెండోది, ఇప్పుడు దర్యాప్తు ఏంటంటే ఏదైనా ఒక కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు నమోదు చేసి సాక్ష్యాలు సేకరించడం, అనుమానితులను నిందితులను ప్రశ్నించడం దర్యాప్తు దశ. ప్రస్తుతం ఈ ఫార్ములా కార్ రేసులో దర్యాప్తు దశలోకి వచ్చింది. కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించిన సందర్భాల్లో ఈ దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. ఇంతకుముందు 2 సార్లు ఆయన అటెండ్ అయిన సందర్భంలో కూడా ఆయన ప్రశ్నించింది దర్యాప్తులో భాగం. చట్ట నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ అంటే ఏసీబీ ఒక ఉన్నత ప్రజాప్రతినిధిపై దర్యాప్తు ప్రారంభించడానికి కొన్నిసార్లు ముందస్తు అనుమతి తీసుకుంటారు. ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు ప్రారంభించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్లో న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అశోక్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి గవర్నర్ నుండి ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ వెయిట్ చేసింది. ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేవలం ఛార్జ్ షీట్ను దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవాలా, లేకపోతే ఈ రోజే ఏదైతే యాక్షన్ ఉంటుందో యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆల్రెడీ గవర్నర్ దగ్గర చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉండిపోయింది. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వని చాలా రోజుల క్రితమే ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసింది. దాని మీద రిప్లై రాలేదు. సో ఈ ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి సడన్గా ఏం చేయాలి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలా, లేకపోతే విచారణకు పిలిపించాలా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా ఏంటనే దాని మీద అధికారులతో డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులతో అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ మొత్తం అందరితో కలిసి ప్రస్తుతం మంతనాలు చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు, విచారణకు పిలవటమా అరెస్ట్ చేయటమా. ఏదేమైనా కూడా చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అశోక్, ఫైనల్లీ క్విడ్ ప్రో అండ్ ప్రభుత్వ ఖజానా గండి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఇటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈడీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనుకోవాలి? అంటే ప్రస్తుతం ఏసీబీ పరిధిలో ఉంది. ఈడీ సంగతి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. దాని అప్డేట్ కూడా ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. సో మనీ లాండరింగ్ జరిగింది అనేది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్న సందర్భాల్లో మాత్రమే ఈడీ జోక్యం చేసుకోవడం కావచ్చు, ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, చేయొచ్చు. సో ఇక్కడ ఇది విదేశీ సంస్థకి సంబంధించిన వ్యవహారం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫార్ములా ఈ కార్ రేస్ని కండక్ట్ చేశారు. ఆర్గనైజ్ చేసిన సంస్థలు కూడా ఇంటర్నేషనల్ సంస్థలు. సో మనీ లాండరింగ్కి ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫస్ట్ లెవెల్లో ఏసీబీ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అది ఈడీ తర్వాత జోక్యం చేసుకోవడం కూడా ఆశ్చర్యపోరక్కర్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇటు అశోక్ మనం చూసుకుంటే A1గా కేటీఆర్ను చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ A1గా కేటీఆర్ ఉన్నారని ముందు నుండి ఇటు ఏసీబీ ఆరోపిస్తూ వస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ వర్గాల నుండి అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎలా పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఎస్, ఆటోమేటిక్గా మరి కాసేపటి నుంచి బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా ఎదురుదాడి ప్రారంభిస్తాయి. సో ఒకప్పుడు లొట్టబీస్ కేసు అన్న వాళ్ళే ఇవాళ నుంచి రేవంత్ రెడ్డి పైన ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. సో కావాలనే ఒక రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ని
వేధిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ కామెంట్స్ మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ నేతలంతా కూడా చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్లో కావచ్చు, బీఆర్ఎస్ అనుబంధ యూట్యూబ్ ఛానల్స్లో కూడా రేవంత్ రెడ్డి పైన, ఏసీబీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి కనుక వస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వాళ్ళు పిలుపునిచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే తమ బల నిరూపణ చేసుకునే ప్రయత్నం, కేటీఆర్కి సంబంధం లేకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందన్న సైని తెలంగాణ ప్రజలందరికీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఇంటర్నల్గా కేటీఆర్ కూడా ఇప్పటికే ముఖ్యమైన అందుబాటులో ఉన్న నేతలందరితో ఫోన్లో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద బీఆర్ఎస్ లీగల్ టీంతో కూడా వాళ్ళు చర్చలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చూద్దాం, వెయిట్ అండ్ ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చింది. సో వాట్ నెక్స్ట్ అనేది. అశోక్, దిస్ వన్ ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ క్విట్ ప్రో ఆరోపణలు ఉన్నాయంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వీళ్ళు డబ్బులు సేకరించినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి బీఆర్ఎస్కి యాజ్ అ పార్టీ ఎటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఈ కేసు అట్రాక్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి? ఆధారాలు ఉండబట్టే ఇప్పుడు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు నిధులు బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు, తద్వారా క్విట్ ప్రోకో జరిగింది. తద్వారానే ఈ ఫార్ములా కెరీర్ రేస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అంతా కూడా ఏదైతే నెక్స్ట్ జన్కి అప్పచెప్పడం కావచ్చు, ఇదంతా జరిగిందనేది మొదటి నుంచి చెప్తున్నదే. సో ఇదంతా లేటెస్ట్ అప్డేట్ ఏమి కాదు. స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు మొత్తానికి కూడా అర్థమైంది. అందులో ఫైనల్గా 54 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే తేల్చారు. సో ఈ తేల్చిన దానికి సంబంధించిన అన్ని ఆధారాలని వాళ్ళు ఏసీబీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, గవర్నర్కి సబ్మిట్ చేసింది. పక్కాగా కేటీఆర్ పాత్ర ఇందులో క్లియర్గా ఉంది. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా సంతకం చేసింది ఆయనే కాబట్టి, ఆర్గనైజ్ చేసింది ఆయనే కాబట్టి, ఆయనకు సంబంధించిన పాత్రకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాతే, అంటే క్విట్ ప్రోకో జరిగిందన్న సమాచారాన్ని గవర్నర్కి ఇచ్చిన తర్వాతే గవర్నర్ ప్రాసిక్యూషన్కి ఇవాళ అనుమతి ఇవ్వడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ అశోక్. మొత్తానికి తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు ఇప్పుడు దాదాపుగా క్లైమాక్స్ కి చేరుకుందని చెప్పాలి. ఈ కేసు ఒక లొట్టో పీస్ కేసు అంటూ, లేకపోతే రాజకీయ కక్షతో మాత్రమే ఈ కేసు తన మీద వేశారు అంటూ కూడా అంటున్న కేటీఆర్ కు ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ను ఇచ్చారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం అనేక సార్లు ప్రస్తావించింది, మాట లేఖను సైతం రాసింది. దానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆఫీస్ నుంచి ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది. దీనికి ముందు ఒకసారి మనం చూసుకుంటే ఫార్ములా కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. డిసెంబర్లో ఈ కేసు అయితే నమోదైంది. గతంలో కూడా సేమ్ థర్స్డే ఇటు కేటీఆర్ కు సంబంధించి కేసు రావటం, కేటీఆర్ మీద ఆరోపణలు బహిర్గతం అవ్వటం మనం చూసాము. అయితే అనంతరం కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఈ కేసును కొట్టివేయాలి అంటూ. ఆయనకు అక్కడ కూడా ఊరట లభించలేదు. జస్ట్ అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలు మాత్రమే ఇచ్చింది కోర్టు. దీంతో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ను దాఖలు చేశారు కేటీఆర్. ఆ పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. సో ఈ కేసు యథాతథంగా అలానే కొనసాగుతూ వస్తోంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసిన ప్రభుత్వం అండ్ ఏసీబీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇవాళ కేటీఆర్ కు ఎటువంటి విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారా అనే కోణంలో ప్రెజెంట్ ఉత్కంఠ రేపుతున్న క్వశ్చన్స్ ఇవి. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. అది మనందరికీ గుర్తు. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీని వలన ప్రభుత్వానికి 54.88 కోట్ల రూపాయల నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎక్స్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మున్సిపల్ శాఖ 2022 అక్టోబర్ 25న ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే పూర్తి ఖర్చును స్పాన్సర్స్ గా ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్స్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాల్సి ఉంటుంది. అలాగే కార్ రేస్ నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ఒక ట్రాక్ ను సైతం ఏర్పాటు చేయాలి.
అందులో భాగంగానే 2023 ఫిబ్రవరి 11న జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరపున హెచ్ఎండిఏ మొత్తంగా 12 కోట్లను ఖర్చు చేసింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఎక్స్ నెక్స్ట్ జెన్ భరించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు స్పాన్సర్ అయిన ఎక్స్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందం నుంచి ఎక్స్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. దీంతో ఈ రేస్ కు ప్రమోటర్గా హోస్ట్ సిటీగా హెచ్ఎండిఏనే వ్యవహరించాలని ప్రతిపాదించేసింది అప్పటి గవర్నమెంట్. దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఆమోదముద్ర వేశారు. ఇక చార్జెస్ పన్నుల కింద 110 కోట్లతో పాటుగా రేస్ నిర్వహించాలంటే అవసరమయ్యే అని పన్నులు కూడా వాటన్నిటినీ కూడా ఒకసారి లెక్కేసుకుంటే 50 కోట్ల వరకు మంజూరు చేసినట్టుగా అర్థమవుతోంది. ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించిన కేసులో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ తో అసలు ఏసీబీ ఏం చేయబోతోంది అనేదే ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్